రూపాదేవికి ఒక్కడే కొడుకు. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. భర్త పోతూ పోతూ అన్నీ బాగానే సంపాదించిపోయాడు. కొడుకు యోగేంద్ర పొలాలు చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ ఉంటాడు. కొడుకుకి పెళ్ళయి 5 సంవత్సరాలవుతుంది. రూపాదేవి కుటుంబం డబ్బుకు ఎలాంటి లోటు లేదు. అన్ని విధాలుగా బాగానే స్థిరపడి ఉన్నారు. కాకపోతే ఒక్కటే లోటు. పెళ్ళయి 5 సంవత్సరాలవుతున్నా గానీ కొడుకుకు ఇంకా పిల్లలు కాలేరని రూపాదేవి బాధపడుతూ ఉండేది. ఆ విషయానికే ఎప్పుడూ కొడుకు కోడలతో గొడవ పడుతూ ఉండేది. ఒక మనమణ్ణో మనమరాలనో నా చేతిలో పెడితే నా పాటికి నేను ఉంటాను కదా. మీతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు. మీకెప్పుడు పిల్లలు పుడతారు? ఎందుకు నన్ను ఇలా ఒంటరిదాన్ని చేస్తున్నారు? మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు ఒక మనమణ్ణో మనమరాలనో చేతిలో పెట్టాలి. లేకపోతే నేను ఊరుకోను అని తరచూ గొడవ పడుతూ ఉండేది. పుడతారులేవే, ఇప్పుడేమైంది? ఎందుకు ఇంత చిన్న విషయానికి ఎప్పుడూ గొడవ పడుతుంటావు అని కొడుకు యోగేంద్ర కూడా చాలాసార్లు సర్ది చెప్పాడు. అలా కొద్ది రోజులు పోయాక మళ్ళీ ఒకరోజు రూపాదేవి కొడుకు కోడలతో పిల్లలు కావాలంటూ గొడవకు దిగింది. ఎప్పట్లాగే ఈసారి కూడా కొడుకు యోగేంద్ర తల్లికి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ తల్లి ఎంత చెప్పినా వినదు. అంతేకాకుండా పిల్లలు కనలేని ఈ అమ్మాయి మనకెందుకు, వదిలేసేయ్, నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను అని పెద్దగా గొడవ చేసింది. ఇక దాంతో కోడలు శాంతి బాధపడి, ఎన్ని రోజులు ఇలా నన్ను మీ అమ్మ దగ్గర తిట్టిస్తారు? ఇక ఈ అవమానాలు, ఈ మాటలు పడడం నా వల్ల కావడం లేదు. మనం కూడా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుందాం పదండి అని బలవంతం చేస్తుంది. దాంతో ఇద్దరు కలిసి ఒకరోజు హాస్పిటల్కి వెళ్తారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ శాంతి పరిస్థితి బాగానే ఉంది, కాకపోతే యోగేంద్రకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంది అని చెప్తుంది. ఆ మాట విన్నాక ఇప్పటికే వాళ్ళమ్మ వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది పిల్లలు లేరని. ఇక మీదట యోగేంద్రకు పుట్టే అవకాశం కూడా తక్కువ ఉందని తెలిస్తే ఇంకెంత గొడవ చేస్తుందో అని యోగేంద్ర భయపడతాడు. అంతేకాకుండా పిల్లలు పుట్టే అవకాశం ఏమాత్రం లేదా డాక్టర్ అని డాక్టర్ని అడుగుతాడు. మీరేం బాధపడకండి, ఇప్పుడు రకరకాల పద్ధతిలో, కృత్రిమ పద్ధతిలో కూడా పిల్లల్ని కంటున్నారు. ఈ విషయానికి భయపడాల్సిన అవసరమే లేదు. కావాలంటే మీరు కూడా అలా ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఇంకొద్ది రోజులు మందులు వాడి చూడండి. మందుల వల్ల మీ శరీరంలో ఏదైనా మార్పు కలిగి పిల్లలు పుట్టే అవకాశం ఉండొచ్చు అని చెప్తుంది. ఇక ఆ తర్వాత ఈ విషయాన్ని ఇంట్లో చెప్పొద్దని యోగేంద్ర భార్య శాంతితో చెప్తాడు. అలా కొద్ది రోజులు పోయాయి. ఎంతకు శాంతికి కడుపు రాలేదు. ఇక మళ్ళీ అత్త గొడవ చేయడం మొదలుపెట్టింది. హాస్పిటల్లో చూయించుకుంటే పుడతారని చెప్పారు కదా, మరి చూయించుకొని కూడా 4-5 నెలలు అవుతుంది, ఇంకా ఎందుకు కడుపు రాలేదు అని అత్త గొడవకు దిగుతుంది. ఇక మీ మీద నాకు నమ్మకాలు లేవు. ఇక కొద్ది రోజులు చూసి మీకు పిల్లలు పుట్టలేరంటే నేను ఖచ్చితంగా నా కొడుకుకి ఇంకొక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అని మాట్లాడింది. అత్త మాటలకు తీవ్ర మనస్తాపానికి గురైన శాంతి, మీ అమ్మ ఎప్పుడు ఇలాగే గొడవ పడుతూ ఉంటుంది. ఇక నా వల్ల కాదు. ప్రాబ్లం నీలో పెట్టుకొని నన్నెందుకు అంటున్నారు? విషయం ఏదో మీ అమ్మకు చెప్పేసేయ్ అని చెప్తుంది. వద్దు వద్దు, ఈ విషయాన్ని అమ్మకు తెలియనీయకు. నేనే ఏదొకటి అమ్మకు సర్ది చెప్తానులే అని యోగేంద్ర బ్రతిమాలతాడు. శాంతి కూడా బాగా ఆలోచిస్తుంది. ఎన్ని రోజులు ఇలా పిల్లలు లేకుండా ఉండాలి? నిజంగానే ప్రతి ఒక్కరికి పిల్లలున్నారు. నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది? నాకు కూడా ఎలాగైనా పిల్లలు కావాలి అని మనసులో అనుకుంటుంది. డాక్టర్ చూస్తే నా మొగుడుకు పిల్లలు పుట్టరు అంటున్నారు. మరి నేనేం చేయాలి అని అదే తలుచుకుంటూ ఉంటుంది. పడుకుందే కానీ ఆ రాత్రి శాంతికి నిద్ర పట్టడం లేదు. దాంతో చూసి చూసి శాంతి ఆరుబయట పడుకొని ఉన్న భర్త దగ్గరకు వెళుతుంది. లే, నువ్వు నన్ను ఏదో ఒకటి చెయ్యి. ఎందుకు నువ్వు నన్ను ఏమీ చేయడం లేవు? నాకు కోరిక కలుగుతుంది, నాకు పిల్లలు కావాలి, నన్ను ఏదో ఒకటి చెయ్యి అని అతని మీద పడి అతన్ని బలవంతం చేస్తుంది. వదులు శాంతి, ఎవరైనా చూస్తే బాగోదు. అయినా నీకు నా పరిస్థితి తెలుసు కదా. నా పరిస్థితి తెలిసి కూడా ఎందుకు నన్ను ఇంత బలవంతం పెడుతున్నావు? లేవు, ఇక్కడి నుంచి వెళ్ళి లోపల పడుకో. ఎవరైనా చూస్తే బాగోదు. అమ్మ విన్నదంటే ఇక మన పని అంతే. లోపలికి వెళ్ళు అని చెప్తాడు. లేదు, మీరు నన్ను ఏదో ఒకటి చెయ్యండి అని తన ఒంటి మీద ఉన్న చీరను లాగేసి పడుకొని ఉన్న మొగుడు మీద పడి అతన్ని బలవంతం చేస్తుంది. అతనికి ఒళ్ళంతా ముద్దులు పెట్టి అతన్ని మూడ్లోకి తీసుకొస్తుంది. శాంతి ఎంత ప్రయత్నం చేసినా కానీ అతనికి కోరిక అనేది కలగడం లేదు. ప్లీజ్ శాంతి, నువ్వెంత చేసినా నాలో కోరిక కలగడం లేదు. నేను ఆ పని చేయలేకపోతున్నాను. దయచేసి వదిలేసి నువ్వు లోపలికి వెళ్ళు. ఎవరైనా చూస్తే బాగోదు అని నచ్చచెప్పి లోపలికి పంపిస్తాడు. విరహ వేదనతో అల్లాడిపోతున్న శాంతి
ఎంత ప్రయత్నించినా మొగుడు ఏం చేయలేకపోతున్నాడని కోపంతో లోపలికి వస్తుంది. ఏడ్చుకుంటూ వెళ్ళి తన ఒంట్లో వేడిని తగ్గించుకోవడానికి చన్నీళ్లతో స్నానం చేస్తుంది. వేడి సెగలు కక్కుతున్న ఆమె శరీరం ఎప్పుడైతే చన్నీళ్లతో స్నానం చేసుకుందో అప్పుడు చల్లబడింది. అలా తన జుట్టును తుడుచుకుంటూ మేడ మీదకెక్కింది. ఏంటి నా పరిస్థితి ఇంతేనా? ఇక నేను ఎప్పటికీ తల్లిని కాలేనా? నా మొగుడు చూస్తే ఎంత ట్రై చేసినా కానీ లేవడం లేడు. ఎన్ని రోజులు నేను కూడా నాలో కోరికల్ని కంట్రోల్ చేసుకోవాలి? ఇక నా వల్ల కావడం లేదు. ఏదో ఒకటి చేయాల్సిందే అని దీనంగా తన కురులను తుడుచుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది. అలా ఆలోచిస్తూ ఒక్కసారిగా మేడ మీది నుంచి కిందకు చూసింది. ఆరుబయట మంచం మీద వాళ్ళ పాలేరు పడుకొని ఉన్నారు. శాంతి చూపు అతని మీద పడింది. అతన్ని అలా చూడగానే శాంతికి ఏదోలా అనిపించింది. శాంతి నిలబడి అతని వంక రెప్ప కొట్టకుండా అలాగే చూస్తుంది. అతన్ని చూసే కొద్దీ శాంతికి మళ్ళీ కోరిక కలగడం మొదలయ్యింది. తన కోరికని కంట్రోల్ చేసుకొని ఆ రాత్రంతా పాలేరుని తలుచుకుంటూ పడుకుంది. ఇక వాళ్ళ పాలేరు విషయానికొస్తే అతను ఒక మారుమూల పల్లెటూరుకి చెందిన అతను. అంతేకాకుండా అతనికి చిన్న వయసులోనే అమ్మా నాన్న చనిపోయారు. తనకంటూ ఎవరూ లేరు. ఇక దాంతో అతను చిన్న వయసులో ఉండగానే రూపాదేవి అతన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పనులు చేయించుకుంటూ కొడుకుతో సమానంగా పెంచింది. ఆ కృతజ్ఞతతో పాలేరు కూడా ఇంట్లో ఒకరిలాగా కలిసిపోయి ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు శాంతి చూపు అంత నమ్మకస్తుడైన పాలేరు మీద పడింది. మరుసటి రోజు ఉదయాన్నే అత్తాకోడలిద్దరూ బయట పని చేసుకుంటూ ఉంటారు. అదే సమయానికి పాలేరు వచ్చి ఆరుబయట ఉన్న పత్తిని సంచులకు ఎత్తుతూ ఉంటాడు. అతన్ని చూసి శాంతి కోరికతో అతని దగ్గరకు వెళ్ళి, సతీష్ ఏంటా ఎత్తడం? అలా కాదు ఎత్తేది, నేను చూపిస్తానుండు అంటూ అతని దగ్గరకు వెళ్ళి అతని చేతులు పట్టుకొని వయ్యారంగా అతని మీద వాలిపోయి పత్తిని ఇద్దరు కలిసి సంచులకు ఎత్తుతారు. అలా వంగే క్రమంలో ఆమె చీరను పక్కకు కొంచెం జరుపుతుంది. దాంతో అలా వంగి ఎత్తుతూ ఉంటే ఆమె ఎద అందాలు బయటకు వచ్చి సతీష్కి కనువిందు చేస్తున్నాయి. ఇదంతా కావాలనే చేస్తుంది అని సతీష్ గమనించి కొంచెం పక్కగా జరుగుతాడు. అయినా శాంతి అతని మీద పడి మరీ అతనికి అన్నీ చూపిస్తూ ఉంటుంది. సతీష్కి చాలా ఇబ్బందిగా అనిపించి, సరే అమ్మా నేను తర్వాత ఎత్తుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సతీష్కి కొంచెం భయంగా అనిపిస్తుంది. ఏంటి ఎప్పుడు లేనిది అమ్మగారు ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకొని దూరంగా ఉంటాడు. మళ్ళీ ఒకరోజు యోగేంద్ర సతీష్ ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉంటారు. శాంతి వాళ్ళిద్దరి కోసం భోజనం తీసుకెళ్తుంది. రండి మీ ఇద్దరి కోసం భోజనం తీసుకొచ్చాను, తిని వెళ్ళి చేసుకోండి, బాగా వేడివేడిగా ఉంది అని పిలుస్తుంది. ఇంతలోనే యోగేంద్ర, నాకు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటానులే, అయినా నా కోసం భోజనం ఎందుకు తీసుకొచ్చావు? నేను ఇంటికి వచ్చి తింటాను కదా. సరే అదేదో సతీష్కి పెట్టేసేయ్ అని చెప్తాడు. ఇంతలోనే శాంతి సతీష్ని భోజనానికి పిలుస్తుంది. శాంతిలో వచ్చిన మార్పుని గమనించిన సతీష్ ఆమె పిలవగానే వెళ్ళడానికి వెనుక ముందవుతాడు. దాంతో మీరు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండమ్మా, నేను తర్వాత తింటానులే అని దూరం నుంచే చెప్తాడు. ఇంతలోనే యోగేంద్ర, అరే వెళ్ళి తినరా, మీ అమ్మగారు ఎంతో ప్రేమతో క్యారేజ్ తీసుకొచ్చారు, నేను తినలేకపోయినా కనీసం నువ్వైనా తిను, అలా కాదనకు అని బలవంతం చేస్తాడు. తర్వాత తింటానులే అన్నా, ఇప్పుడు నేను పనిలో ఉన్నాను కదా. ఎప్పుడూ అస్తమానం పని పని అని కాదురా, అప్పుడప్పుడు టయానికి తిండి కూడా తినాలి, వెళ్ళి తిను అని సతీష్ని పంపిస్తాడు. ఇక యోగేంద్ర బలవంతం మీద సతీష్ వచ్చి భోజనానికి కూర్చుంటాడు. శాంతి అతనికి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. యోగేంద్ర వీరిద్దరికి కొంచెం దూరంగా ఉండి ట్రాక్టర్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. యోగేంద్ర చూడడం లేడు కదా అని శాంతి అతనికి వయ్యారంగా భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఏంటి సతీష్, భోజనానికి పిలుస్తుంటే మారాం చేస్తున్నావేంటి? నా చేత్తో వడ్డించే భోజనం తినవా? నువ్వు ఇప్పటి వరకు తినలేవు కదా, ఇప్పటి నుంచి నేను వడ్డిస్తాను, నువ్వు తిను, ఇప్పటి నుంచి నా చేతి భోజనం కూడా రుచి చూడరా అని అతనికి వయ్యారాలు పడుతూ వడ్డిస్తూ ఉంటుంది. అతను చాలా ఇబ్బందిగా తింటూ ఉంటాడు. అంతేకాకుండా వాడి మీద పడి మరి వాడికి ఆమె స్తనాలను ఆనిస్తూ అతనికి బలవంతంగా భోజనం పెడుతూ ఉంటుంది. ఆమె అలా మీద పడి మరీ పెడుతుంటే సతీష్కి అస్సలు తినబుద్ధి కావడం లేదు. అంతేకాకుండా మరోవైపు కంగారుగా కూడా ఉంది, ఎక్కడ యోగేంద్ర ఈమె ప్రవర్తన చూస్తాడు అనేసి. దాంతో అలా భయపడుతూనే భోజనం చేస్తూ ఉంటాడు. అతని బెదురును చూసి, భయపడకు, మీ అయ్యగారు దూరంగానే ఉన్నాళ్లే, మనం మాట్లాడేవేవి మీ అయ్యగారికి వినిపించవు అంటూ శాంతి దగ్గరగా కూర్చొని తన అందాలను సతీష్కి చూపిస్తూ ఉంది. ఏంట్రా, ఇంత అందాన్ని చూస్తుంటే నీకేం అనిపించడం లేదా?
ఎప్పుడైనా ఇంత అందాన్ని చూసావా ఇంత దగ్గరగా? ఒక్కసారైనా ఈ అందాన్ని అనుభవించరా తనివి తీరా అని అతని మీదకు వెళ్ళబోతుంది. ఇంతలోనే ఉన్నట్టుండి సతీష్కి పొరపోతుంది. అది దూరం నుంచి చూసిన యోగేంద్ర, వాడు అంతగానం తగ్గుతుంటే చూస్తూ ఉంటావేంటి, వాడికి కొన్ని నీళ్ళివ్వు అని చెప్తాడు. ఇక శాంతి నీళ్లు తీసుకురావడానికి పరిగెత్తుకుంటూ వెళుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ పార్ట్లో వివరిస్తాను. ఇది ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.